అబ్రహం మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం. అబ్రహం మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం. మాస్లో 1951-69 మధ్య, మాస్లో 1951-69 కాలంలో బ్రాండీస్లోని మనోవిజ్ఞాన శాస్త్ర శాఖలో పనిచేసాడు. మనోవిజ్ఞాన శాస్త్ర శాఖలో పనిచేశాడు. అయితే అక్కడ గోల్డ్స్టీన్ అనే శాస్త్రవేత్తను కలిసాడు. ఎవరిని? గోల్డ్స్టీన్ అనే శాస్త్రవేత్తను కలిశాడు. అతను రాసిన గ్రంథం ఏంటంటే ఆర్గానిజం. ఏంటిది? ఆర్గానిజం అనే గ్రంథాన్ని 1934లో రాశారు. ఈ పుస్తకం నుండి ఏంటంటే మానవతావాదానికి సంబంధించి ఆత్మ ప్రస్తావన అనే పదాన్ని, ఈ పుస్తకం నుండి మానవతావాదానికి సంబంధించి మానవతావాదానికి సంబంధించి ఆత్మ ప్రస్తావన అనే పదాన్ని, ఆత్మ ప్రస్తావన అనే పదాన్ని మాస్లో గ్రహించారు. అబ్రహం మాస్లో అమెరికా దేశానికి చెందిన మానవతావాది. ఇతను ఏంటి? అమెరికా దేశానికి చెందిన మానవతావాది. అబ్రహం మాస్లో ఆత్మ ప్రస్తావన గురించి అధ్యయనం చేస్తూ అనుక్రమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అవసరాలను నిచ్చెన మెట్లతో పోల్చాడు. ఇతను అవసరాలను నిచ్చెన మెట్లతో పోల్చాడు. ఒక అవసరం తీరడం మీద వేరొక అవసరం ప్రాధాన్యత ఆధారపడి ఉంది. ఒక అవసరం తీరడం మీద వేరొక అవసరం ప్రాధాన్యత ఆధారపడి ఉంది. అయితే ఒక వ్యక్తి ప్రాథమికంగా తన ఆకలి తీరితేనే అలంకరణ గురించి ఆలోచిస్తాడు. ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక వ్యక్తి ఆకలి తీరితేనే అలంకరణ మీద ఆలోచించగలుగుతాడు. అబ్రహం మాస్లో అవసరాల ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించి పిరమిడ్ ఆకారంలో 5 రకాల అవసరాలను పేర్కొన్నాడు. 5 రకాల అవసరాలను పేర్కొన్నాడు. పిరమిడ్ ఆధార భాగంలో ఉన్న నిమ్నక్రమ అవసరాలను, అగ్రభాగంలో ఉన్నత క్రమ అవసరాలను పేర్కొన్నాడు. పిరమిడ్ ఆధార భాగంలో నిమ్నక్రమ అవసరాలు, అగ్రభాగంలో ఉన్నత క్రమ అవసరాలు. అవసరాలను పేర్కొన్నాడు. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రాథమికంగా జీవించడానికి నిమ్నక్రమ అవసరాలు అతి ముఖ్యమైనవి. ప్రతి వ్యక్తి ప్రాథమికంగా జీవించడానికి నిమ్నక్రమ అవసరాలు అతి ముఖ్యమైనవి. అయితే ఈయన ఇచ్చిన పిరమిడ్ గురించి ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ ఏంటంటే శారీరక అవసరాలు. 2 రక్షణ అవసరాలు. మొదటేంటి? శారీరక అవసరాలు. 2 రక్షణ అవసరాలు. 3 ప్రేమ. 4 గుర్తింపు. 5 ఆత్మ
ప్రస్తావన. ఈ రక్షణ శారీరక అవసరాలను ఏంటంటే నిమ్నక్రమ అవసరాలు అంటారు. నిమ్నక్రమ అవసరాలు అంటారు. ఆత్మ ప్రస్తావన, గుర్తింపు సంబంధించినట్లని ప్రేమ, ఈ మూడింటిని కలిపి ఉన్నత క్రమ అవసరాలు అంటారు. ఆత్మ ప్రస్తావన అనగా వ్యక్తిలోని ఆత్మ ప్రస్తావన అనగా వ్యక్తి తనలోని సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకోవడం. సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకోవడం. శారీరక అవసరాలంటే భూమి మీద మానవుడు మనుగడ సాగించడానికి అవసరమయ్యేవి. భూమి మీద మానవుడు మనుగడ సాగించడానికి అవసరమయ్యేవి అంటే ఆహారం, నీరు, గాలి, వ్యాయామం, మాతృ ఉత్సుకత, విసర్జన, నిద్ర మొదలగునవి అన్నమాట. తర్వాత రక్షణ. రక్షణ అంటే ఏంటంటే దీన్ని భద్రతా అవసరాలు కూడా అంటారు. రక్షణ లేదా భద్రతా అవసరాలు. మొదటి అవసరం తీరగానే రెండో అవసరాన్ని భద్రత లేదా రక్షణ గురించి ఆలోచిస్తాడు. భద్రత అనేది ఏంటంటే ఉద్వేగ ఆర్థిక సామాజిక, గృహం, పెద్దల తోడు, ఇతరులతో కలిసి ఉండాలనుకోవడం, తనకు హాని, అపాయాలు కలగకుండా ఉండాలనుకోవడం మొదలగునవి అన్నమాట. తర్వాత ప్రేమ, వాత్సల్య సంబంధించిన అవసరాలు. ప్రేమ, వాత్సల్యత సంబంధిత అవసరాలు. ఇందులో ఏంటంటే ఇతరుల ప్రేమ, స్నేహం, మమతానురాగాలు, తర్వాత వ్యక్తిగత సంబంధాలు, భావోద్రేక సంబంధాలు కావాలనుకోవడం. ఇవన్నీ ఏంటివి? ప్రేమ సంబంధించింది. తర్వాత గుర్తింపు, గౌరవం, ఆత్మగౌరవం. ఇందులో ఏంటంటే మాస్లో ఈ అవసరంలో 2 అవసరాలను గుర్తించాడు. మళ్ళీ ఈ అవసరంలో 2 అవసరాలని గుర్తించడం జరిగింది. అదేంటంటే ఒకటి ఆత్మాభిమానం, రెండోది ఇతరుల నుండి పొందే అభిమానం. పేరు ప్రఖ్యాతులు, సామాజిక అంతస్తు, వివిధ రకాల హోదాలు, పరువు ప్రతిష్టలు పొందాలనుకోవడం, ఇవన్నీ కూడా గుర్తింపు కిందకి వస్తాయి. తర్వాత ఆత్మ ప్రస్తావన అవసరం వ్యక్తిని ప్రస్తుత స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ప్రస్తుత స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తుంది. ఆత్మ ప్రస్తావన అవసరం తీరిన వ్యక్తి ఉత్తమ లక్షణాలను, ఉత్తమ ఆశయాలను కలిగి ఉంటాడు. ఉత్తమ ఆశయాలను కలిగి ఉంటాడు. మానవతా దృక్పథంతో ఉంటాడు. మానవతా దృక్పథంతో మెలుగుతాడు. అభ్యసనము,
లక్షణాలు. అభ్యసనం లక్షణాలు. ఈ అభ్యసన లక్షణాలు అంటే ఏంటంటే, ఒకటి సార్వత్రికమైనవి, వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే అభ్యసన వేగంలో నేర్చుకునే విషయంలో వ్యక్తుల మధ్య భేదాలు ఉంటాయి. తర్వాత వచ్చి జీవితాంత ప్రక్రియ. తర్వాత ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితం. తర్వాత అనుభవం సాధన వలన సిద్ధిస్తుంది. అభ్యసనం అనేది ఒక ప్రక్రియ, కానీ ఫలితం కాదు. అభ్యసనం అనేది ఏంటి? ఒక ప్రక్రియ, ఫలితం కాదు. గతిశీలమైనది. తర్వాత అభ్యసనం బదలాయించబడుతుంది. తర్వాత అభ్యసనం లక్ష్య గమ్య నిర్దేశకమైనది. అభ్యసనం అనేది ఏంటి? గమ్య నిర్దేశకమైనది. ప్రయోజనాత్మకతను కలిగి ఉంటుంది. తర్వాత అభ్యసనం సంచితమైనది అంటే పాత కొత్త విషయాల కలయిక. అభ్యసనం శారీరక పెరుగుదల, మానసిక పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. ఇదేంటి? శారీరక పెరుగుదల, మానసిక పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. అభ్యసనం అనుకూలంగా కానీ ప్రతికూలంగా ఉండొచ్చు. అభ్యసనం అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఉండవచ్చు. అభ్యసనం మొత్తాన్ని భాగాలను మొత్తంగాను సమైక్యపరిచే ప్రక్రియ. ఇది ఏం చేస్తుందంటే మొత్తాన్ని భాగాలుగా చేస్తుంది, భాగాలను మొత్తాలుగా చేస్తుంది. భాగాల్ని మొత్తంగా చేస్తుంది. ఇది సమైక్యపరిచే ప్రక్రియ. తర్వాత అభ్యసనం ఒక చర్యాత్మక మానసిక ప్రక్రియ. తర్వాత అభ్యసన ఫలితం తనలోని సాంఘిక, ఉద్వేగ, నైతిక, మూర్తిమత్వ వికాసాలకు అభివృద్ధి చేసుకోవడం ఉపయోగపడుతుంది. అభ్యసన ఫలితం ఏమిటట? సాంఘిక, ఉద్వేగ, నైతిక, మూర్తిమత్వ వికాసాలను అభివృద్ధి చేసుకోవచ్చు. అభివృద్ధి చేసుకోవడానికి పనిచేస్తుంది. తర్వాత అభ్యసనం అనేది కేవలం పాఠశాలను కాక పాఠశాల వెలుపల కూడా జరుగుతుంది. అభ్యసనం అనగా ప్రవర్తన మార్పు. ఇది జ్ఞానాత్మక, భావావేశ మరియు మానసిక చలనాత్మక రంగాలకు చెందింది. అభ్యసన పరిధిలోకి వచ్చే అంశాలు, పరిధిలో రాని అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. అభ్యసనం పరిధిలోనికి వచ్చే అంశాలు. తర్వాత అభ్యసనం పరిధిలోనికి రాని అంశాలు. అయితే ఇక్కడ ఏంటంటే మూర్తిమత్వ వికాసం. ఇక్కడ పెరుగుదల, పరిపక్వత.
అంటే చలన కౌశలాలు, భాషా కౌశలాలు అన్నమాట. తర్వాత సాంఘిక వికాసం. సాంఘిక వికాసం సహజాతాలు, పుట్టుకతో వచ్చే ప్రతిస్పందనలు అన్నమాట. సహజాతాలు అంటే ఏంటి? పుట్టుకతో వచ్చే ప్రతిస్పందనలు. తర్వాత ఉద్వేగ వికాసం. ఉద్వేగ వికాసం అంటే నిష్పాదనము. పరిధిలో రాని అంశం ఏంటి? నిష్పాదనం అంటే సామర్థ్యాలను ప్రదర్శించడం. తర్వాత నైతిక వికాసం. తర్వాత ఏంటి? నైతిక వికాసం. ఇక్కడ ఏంటంటే అనుకరణ. ఏంటంటే అనుకరణ. నిమ్న శ్రేణికి చెందిన జీవుల్లో మాత్రమే. ఏంటిది? నిమ్న శ్రేణికి చెందిన జీవుల్లో మాత్రమే ఉంటుంది ఇది. తర్వాత ఏంటంటే ప్రేరణ. తర్వాత ఏంటి? ప్రేరణ అంటే జీవక్రియా ప్రతిచర్యలు. ఇందులో జీవక్రియా ప్రతిచర్యలు అంటే జీవ సంబంధమైనవి. తర్వాత ఏంటంటే అభిరుచులు. తర్వాత ఏంటి? అభిరుచులు. ఇక్కడ ఏంటంటే జబ్బు, అలసట, డ్రగ్స్, స్టెరాయిడ్, మత్తు పానీయాల వలన వచ్చే ప్రవర్తన మార్పు. మత్తు పానీయాల వలన వచ్చే ప్రవర్తన మార్పు అంటే తాత్కాలిక మార్పు అన్నమాట. ఇంకా ఇందులో ఏమన్నాయంటే అభివృద్ధుల తర్వాత వైఖరి. తర్వాత సాధన ద్వారా నేర్చుకునే కృత్యాలు. సాధన ద్వారా నేర్చుకునే కృత్యాలు అంటే ఈత అని, నృత్యం ఇలా అన్నమాట. అయితే విద్యార్థులకు అభ్యసన పట్ల సంసిద్ధి కలగజేయడం ఎలా? విద్యార్థులకు అభ్యసనం పట్ల సంసిద్ధత కలుగజేయడం. నేర్చుకున్న విషయాల ప్రయోజనాలు తెలియజేయాలి. మొదటండి ప్రయోజనాలను తెలియజేయాలి. తర్వాత ఏంటంటే జీవితంలో ఉపయోగపడే విషయాలను బోధించాలి. జీవితంలో ఉపయోగపడే విషయాలను బోధించాలి. అవసరాలు తీర్చగలిగే విషయాలను బోధించాలి. ఈ విషయాలు ఏంటి? అవసరాలు తీర్చగలిగేలా ఉండాలి. శారీరక మానసిక పరిపక్వతను గుర్తించి శారీరక మానసిక పరిపక్వతను గుర్తించి బోధించాలి. తగిన విరామం ఇచ్చి బోధించాలి. తగిన విరామం ఇచ్చి బోధించాలి. ఉపాధ్యాయుడు విద్యార్థుల అభ్యసన సంసిద్ధతను గమనిస్తూ ఎప్పటికప్పుడు వారిని సంసిద్ధులను చేయడానికి తగిన చర్యలు చేపట్టాలి. పెరుగుదల వల్ల మనలో కలిగే శారీరక సౌష్ఠవ మార్పులు అభ్యసన ఫలితాలు కావు. పెరుగుదల వల్ల మనలో కలిగే శారీరక మార్పులు, సౌష్ఠవ మార్పులు ఇవి కూడా అభ్యసన ఫలితాలు కావు. ఇప్పుడు ఈత, నృత్యం వంటివి మాత్రం అభ్యసనం కిందకే వస్తాయి. అయితే అభ్యసన వక్రరేఖ ఏంటో చూద్దాం. అభ్యసన వక్రరేఖ ఒక నిర్దిష్ట సన్నివేశంలో అభ్యసనం ఏ విధంగా జరుగుతుందో రేఖాపటంలో చూపించడాన్ని ఒక నిర్దిష్ట సన్నివేశంలో అభ్యసనం ఏ విధంగా జరుగుతుందో రేఖాపటంలో చూపించడాన్ని ఏమంటారంటే అభ్యసన వక్రరేఖ అంటారు. అయితే అభ్యసనం అన్ని సమయాల్లో ఒకే విధంగా జరగదు. ఇది అన్ని సమయాల్లో ఒకే విధంగా జరగదు. ఈ విషయం రేఖాపటం ద్వారా చూపడాన్ని ఏమంటాం మనం? అభ్యసన వక్రరేఖ అంటాం. అభ్యసన వక్రరేఖ మొదటిసారిగా రూపొందించిన వ్యక్తి
మొదటిసారిగా ఎవరు అంటే ఎబ్బింగ్ హౌస్. అభ్యసన వక్రాన్ని కొలిచేటప్పుడు సమాంతరాక్షం మీద కాలమును, సమాంతరాక్షం మీద ఏముండాలి? కాలం. తర్వాత లంబాక్షం మీద దక్షతను తీసుకోవాలి. లంబాక్షం మీద దక్షతను తీసుకోవాలి. అభ్యసన వక్రంలో కొన్ని దశలు అనేవి ఉంటాయి. అవి ఏంటంటే ప్రారంభ స్ఫూర్తి. మొదటిది ఏంటి? ప్రారంభ స్ఫూర్తి, లేదంటే త్వరిత ప్రగతి స్థితి. త్వరిత ప్రగతి స్థితి. తర్వాత రెండోది వచ్చి చాంచల్య లేదంటే ఒడిదుడుకుల తక్కువ ప్రగతి స్థాయి. మూడోది వచ్చి పీఠభూమి దశ. మూడోదండి పీఠభూమి దశ, లేదంటే ప్లాట్యూ, లేదంటే ప్రగతి లేని స్థితి. తరువాత స్ఫూర్తి. తర్వాత ఏమో శారీరక హద్దు. అభ్యసన వక్రరేఖ ఊర్ధ్వముఖమైనది. అభ్యసన వక్రరేఖ ఊర్ధ్వముఖమైనది. ఇదేంటి? ఎస్ ఆకారం. ఏం ఆకారం ఇది? ఎస్ ఆకారం. ఒకసారి చూద్దాం గ్రాఫ్. ఏమనుకున్నాం మనం? ఎక్స్ అక్షం మీద వై అక్షం మీద రెండు తీసుకోవాలి కదా. ఇది ఎక్స్, ఇది వై. ఇదేంటి? అభ్యసన వక్రరేఖ. కింద ఏంటి? కాలం. దీన్ని ఏమని తీసుకున్నాం? దక్షత కదా, దక్షత. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే మూలం నుండి మొదలై కొద్దిగా ఒడిదుడుకులు వచ్చి తర్వాత ప్లాట్యూ స్థాయిలో ఉండి మళ్ళీ త్వరితగతి, తర్వాత శారీరక హద్దు. ఇదేమో 1, ఇది 2, ఇది 3, తర్వాత ఇది 4, ఇది 5. అభ్యసనాంశం తేలిగ్గా ఉండి అంటే పాత విషయాలు నేర్చుకునేటప్పుడు, పాత విషయాలు నేర్చుకునేటప్పుడు ఏంటంటే తేలిగ్గా ఉండి, అభ్యసనం తేలిగ్గా ఉండి, ప్రారంభంలో వేగంగా ఉండి క్రమంగా అభ్యసన ప్రగతి తగ్గిపోయే వక్రరేఖ. క్రమంగా అభ్యసన ప్రగతి తగ్గిపోయే వక్రరేఖను అవరోహణ వక్రరేఖ అంటారు. తగ్గిపోయే వక్రరేఖను ఏమంటారు? అవరోహణ వక్రరేఖ. లేదంటే దీన్నే కుంభాకార వక్రరేఖ అంటారు. కుంభాకార వక్రరేఖ. తర్వాత అభ్యసనాంశం కష్టంగా ఉండి కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు, అభ్యసన విషయం కొత్త విషయాలకు వచ్చినప్పటికీ కష్టంగా ఉండి అభ్యసన ప్రారంభంలో నెమ్మదిగా ఉండి క్రమంగా అభ్యసన ప్రగతి పెరిగే వక్రరేఖ. అభ్యసన ప్రగతి పెరిగే వక్రరేఖ. దీన్ని ఏమంటామంటే ఆరోహణ లేదా పుటాకార వక్రరేఖ అంటారు. పాత విషయాలు నేర్చుకున్నప్పుడు ఏంటంటే తేలిగ్గా ఉంటుంది,
ప్రారంభంలో వేగంగా ఉండి క్రమంగా అభ్యసన ప్రగతి తగ్గిపోతుంది. ఈ వక్రరేఖను ఏమంటాం? అవరోహణ వక్రరేఖ, లేదంటే కుంభాకార వక్రరేఖ. అలాగని కొత్త విషయాలను కష్టంగా ఉండి ప్రారంభంలో నెమ్మదిగా ఉండి క్రమంగా అభ్యసన ప్రగతి పెరుగుతుంటే అప్పుడు వచ్చే వక్రరేఖను ఏమంటాం? ఆరోహణ లేదా పుటాకార వక్రరేఖ అంటాం. అభ్యసన వక్రరేఖలో అతి ముఖ్యమైన దశను పీఠభూమి దశ అంటారు. అభ్యసన వక్రరేఖలో అతి ముఖ్యమైన దశ ఏంటి? పీఠభూమి దశ. పీఠభూమి దశ. వ్యక్తి తన అభ్యసన వేగంలో ఏమాత్రం అభివృద్ధి చూపించలేదు దశ ఇది. అభ్యసన వేగతలో ఏమాత్రం తన అభివృద్ధిని చూపించలేని దశ. పీఠభూమి దశ ఏర్పడడానికి కారణం ఏంటంటే వ్యక్తి యొక్క అలసట, తర్వాత నిరాశ, పరిసర ప్రభావం, ఇవన్నీ ఉంటాయి. తర్వాత పీఠభూమి దశను అధిగమించడానికి కావాల్సిన పరిస్థితులు ఏంటంటే అభ్యసన పద్ధతులు సవరించడం, ప్రేరణ కలిగించడం. పద్ధతులను సవరించాలి, ప్రేరణ కలిగించాలి. అయితే ఒక అభ్యసన వక్రరేఖలో ఎన్ని పీఠభూమి దశలైనా ఏర్పడవచ్చు. పీఠభూమి దశ అనేది ఏంటంటే తాత్కాలికం. పీఠభూమి దశ అంటే తాత్కాలికం. అభ్యసనంలో పెరుగుదల కానీ తగ్గుదల కానీ ఉండదు. అనగా ఈ దశలో వక్రరేఖ సమాంతరంగా ఉంటుంది. ఏంటి? వక్రరేఖ సమాంతరంగా ఉంటుంది. వైయక్తిక భేదాలు కనిపించే అభ్యసన వక్రరేఖ ఏంటంటే శారీరక హద్దు. ఏంటది? శారీరక హద్దు. వైయక్తిక భేదాలు కనిపించే అభ్యసన వక్రరేఖ. ఇప్పుడు అవరోహణ వక్రరేఖ అన్నారు అనుకోండి, ఈ విధంగా తీసుకోవాలి. ఆరోహణ వక్రరేఖ అంటే ఇలా తీసుకోవాలి. ఇది ఎక్స్, ఇది వై, ఇది కాలం, ఇది అభ్యసన వక్రరేఖ, ఇది కాలం ఎక్స్ వై, ఇది అవరోహణ, ఇది ఆరోహణ. తర్వాత అభ్యసన దశలు ఏంటివంటే అభ్యసన ప్రక్రియలో సోపానాలు. అవసరం, ప్రేరణ, ఉత్సుకత కలగడం. ఒకటండి అవసరం, ప్రేరణ, ఉత్సుకత కలగడం. రెండోది వచ్చి లక్ష్యాన్ని స్థిరపరచుకోవడం. రెండోది ఏంటి? లక్ష్యాన్ని స్థిరపరచుకోవడం. 3, లక్ష్యానికి ఎదురైన అవరోధాలను అధిగమించి సర్దుబాటు చేసుకోవాలి. అవరోధాలని అధిగమించి సర్దుబాటు చేసుకోవాలి. చివరగా గమ్యాన్ని విజయవంతంగా చేయడం. అయితే దప్పిగొన్న కాకి నీటి కోసం వెతుకుతూ కొండలో ఉన్న తక్కువ నీటిని చూసి త్రాగడానికి వీలుగా గులకరాలు వేసి నీరు పైకి రాగానే తాగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రేరణ అనేది ఏంటి? ఇక్కడ దప్పిక. ప్రేరణ ఏంటి? దప్పిక. అవరోధం ఏంటి? అడుగున ఉన్న నీరు. తర్వాత గమ్యం ఏంటి? ఇక్కడ కొండలో నీరే గమ్యం. విజయం ఏంటంటే నీళ్ళు తాగడం, నీరు త్రాగుట. ఇవేంటంటే సోపానాలు.
మొదటి అవసరము, తర్వాత లక్ష్యాన్ని స్థిరపరచుకోవడం, లక్ష్యానికి ఎదురైన అవరోధాలను అధిగమించి సర్దుబాటు చేసుకోవడం, చివరిగా గమ్యాన్ని విజయవంతంగా చేరడం. తర్వాత అభ్యసన రకాలు. అభ్యసన రకాలు ఏమిటి అభ్యసన రకాలు అంటే ఏదైనా ఒక విషయం పట్ల అభిరుచి కలిగి ఉండొచ్చో, ఏదైనా ఒక విషయం పట్ల అభిరుచి కలిగి ఉండొచ్చో అది అలవాటుగా మారుతుంది. అదేమవుతుంది? అలవాటుగా మారుతుంది. మనకు ప్రయోజనాలు కలిగించే అంశాల పట్ల అభిరుచి ఉండొచ్చో అది అలవాటుగా మారి అభ్యసనం శాశ్వతం అయిపోతుంది. ప్రయోజనాల ఆధారంగా అభ్యసనాన్ని అనేక రకాలుగా విభజించవచ్చు. అందులో ఒకటి ఏంటంటే చలన అభ్యసనము. చలన అభ్యసనం అంటే మోటార్ లెర్నింగ్. ఇదేంటి? కండరాలు వినియోగిస్తూ నేర్చుకోవడం. ఇదేంటిది? కండరాలు వినియోగిస్తూ నేర్చుకోవడం అంటే శరీర అవయవాలు, కండరాలు, శరీర అవయవాలు, కండరాలు ఒక స్థాయి వరకు పరిణతి అవసరం. వీటిని నేర్చుకోవడం ద్వారా వివిధ రంగాల్లో నైపుణ్యత సాధించవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. పాకడం, తర్వాత ఏంటంటే నిలబడడం, తర్వాత నడవడం, దీంతో ఏంటి ఈత, తర్వాత డ్రైవింగు, టైపింగు, గుండీలు పెట్టడం, ఇవి చలన అభ్యసనం. ఇవన్నీ చలన అభ్యసనం. తర్వాత శాబ్దిక అభ్యసనం. ఏమిటి శాబ్దిక అభ్యసనం అంటే వెర్బల్ లెర్నింగ్. పదాలను అర్థాలను తెలుసుకోవడం అంటే వస్తువులను వ్యక్తులను చూసి పోల్చుకొని వాటికి పేర్లు పెట్టడం. అంటే చిన్న చిన్న మాటలు, పదాలు, వాక్యాలు ఇవన్నీ అనమాట. అంటే మాట్లాడడం చలన శాబ్దిక అభ్యసనం రెండింటి కింద వస్తుంది. టైపింగు చలన మరియు శాబ్దిక అభ్యసనం, చలన మరియు శాబ్దిక అభ్యసనం కిందకి వస్తుంది. తర్వాత ఏంటంటే విచక్షణ అభ్యసనం. 3 విచక్షణ అభ్యసనం అంటే 2 అంశాలు, సన్నివేశాల మధ్య తేడాలను గుర్తించడం. 2 అంశాల మధ్య లేదంటే 2 సన్నివేశాల మధ్య తేడాలు గుర్తించడం. దీనికి హెచ్చు స్థాయి జ్ఞాన సముపార్జన అవసరం. దీనికి ఏంటి? హెచ్చు స్థాయి జ్ఞాన సముపార్జన అవసరం. ఈ అభ్యసన వ్యక్తిని మరింత ఎదిగేటట్లు చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇతర కుటుంబ సభ్యుల మధ్య అమ్మను గుర్తించడం. ఇతర కుటుంబ సభ్యుల మధ్య అమ్మను గుర్తించడం. కారు జీపుల తేడా తెలుసుకోవడం. అంటే ఆవుకి గుర్రానికి తేడా గుర్తించడం. ఇలాగన్నమాట. తర్వాత ప్రత్యక్ష అభ్యసనం. ప్రత్యక్ష అభ్యసనం ఏమిటి? ప్రత్యక్ష అభ్యసనం అంటే పరిసరాల్లోని ఉద్దీపనలకు ప్రేరేపితుడై వాటికి సరైన అర్థాలు ఇవ్వడంతో పాటు వాటిని గురించి తెలుసుకుంటే దానిని అభ్యసనం అంటారు. వాటికి సరైన అర్థాలు ఇవ్వడంతో పాటు వాటిని గురించి తెలుసుకుంటే దాన్ని ఏమంటాం? ప్రత్యక్ష అభ్యసనం అంటాం. వివిధ వస్తువుల మధ్య ఏమంటాం? ప్రత్యక్ష అభ్యసనం అంటాం. వివిధ వస్తువుల మధ్య తేడాలను తెలుసుకుని వాటి ఆవశ్యకతను తెలుసుకోవడం. వివిధ వస్తువుల మధ్య తేడాను తెలుసుకుని
వాటి ఆవశ్యకతను తెలుసుకోండి. పెన్సిల్ రాసేందుకు కానీ, షార్ప్నర్ ఆ పెన్సిల్ ముళ్ళు చెక్కేందుకు కానీ తెలుసుకోవడం అన్నమాట. తర్వాత భావనాత్మక అభ్యసనం. ఇక్కడ ఏంటంటే ఒకే విధమైన లక్షణాలు, సామాన్య గుణాలు, అంశాల పట్ల సాధారణ భావాలు ఏర్పరచుకునే ఒకే విధమైన లక్షణాలు, సామాన్య గుణాలు, అంశాల పట్ల సాధారణ భావాలు ఏర్పరచుకొని వాటి ఆధారంగా అభ్యసనం జరపడాన్ని భావనాత్మక అభ్యసనం అంటారు. ఇప్పుడు కాకి, చిలుక, పావురం, నెమలి ఇవన్నీ ఏంటంటే ఎగిరేవి. ఇవన్నీ ఏంటి? రెక్కలు కలవు, ఒక జత కాళ్ళు ఉంటాయి, ఎగిరేవి అన్నమాట. ఇప్పుడు 1, 4, 9, 16, 25 ఇలా ఇచ్చారనుకోండి. అంటే వర్గం గలవి అని తెలుసుకోగలరు. ఇవన్నీ కూడా భావనాత్మక అభ్యాసం కిందకి వస్తాయి. తర్వాత సమస్య పరిష్కార అభ్యసనం. ఇదేంటంటే అభ్యసన రకాలన్నింటిలోకి క్లిష్టమైనది. ఆలోచన, పరిశీలన, వివేచన, ఫలితాలు తెలపడం మొదలైన అంశాల కలయిక. ఆలోచన ఉండాలి, పరిశీలన ఉండాలి, వివేచన ఉండాలి, ఫలితాలు తెలపడం తెలిసి ఉండాలి, మొదలైన అంశాల కలయిక. వివిధ పోటీ పరీక్షలకు ఇచ్చే పరీక్షలు. తర్వాత వైఖరి అభ్యసనం. కొన్ని విషయాల పట్ల ఉండే నిర్దిష్ట వైఖరి. అంటే ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు క్రికెట్ ఆట అంటే చాలా ఇష్టం. తర్వాత ఇప్పుడు ఈ అభ్యసనాలను కూడా, ఈ అభ్యసన రకాలు అనేవి ఒకే సమయంలో జరగచ్చు, వేరువేరు సమయాల్లో జరగవచ్చు, లేదా పరస్పరం కలిసి కానీ కూడా జరగవచ్చు అన్నమాట. ఇవన్నీ ఏంటి? అభ్యసన రకాలు. ఇప్పుడు అభ్యసన కారకాలు చూద్దాం. ఏంటి అభ్యసన కారకాలు? ఏమిటి అభ్యసన కారకాలు అంటే, ఇవి విషయ సమాచారాన్ని శబ్దంగా గ్రహించే ప్రక్రియ కాదు, చురుగ్గా ఉండే ప్రక్రియ అభ్యసనం. కాబట్టి అభ్యసిస్తున్న వ్యక్తి తన పరిసరాలతో పరస్పర ప్రతిచర్యలను లోనవుతుంటాడు. అంటే అతను ప్రతిస్పందనకు కారణమైన వ్యక్తిగత కారకాలు మరియు పరిసర సంబంధ కారకాలు రెండు ప్రభావంతో అభ్యసిస్తున్న అంశం పట్ల ఆసక్తి, వైఖరి, ప్రాధాన్యత ముడిపడి ఉంటాయి. అభ్యసనాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన అంశం ఏంటంటే అవధానం. ఇప్పుడు అవధానం లేదంటే ఏకాగ్రత అనేది అభ్యసనం సమర్థవంతంగా జరగడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు అభ్యసించిన అంశం మీద మాత్రమే మనస్సును మరియు పంచ జ్ఞానేంద్రాలను లగ్నం చేసి పరిసరాల్లో మిగతా విషయాలను నిర్లక్ష్యం చేయడాన్ని అవధానం అంటారు. అవధానం అంటే ఏంటి? అభ్యసించవలసిన అంశం పట్ల మాత్రమే మనస్సును లగ్నం చేసి ఉంచాలి. మనస్సును లగ్నం చేసి పంచ జ్ఞానేంద్రియాలను దాని మీద నిలబెట్టాలి. పంచ జ్ఞానేంద్రియాలను లగ్నం చేయాలి, లేదంటే కేంద్రీకరించి పరిసరాల్లోని మిగతా విషయాలను నిర్లక్ష్యం చేయాలి.
అప్పుడు దాన్ని అవధానం అంటారు. అభ్యసనం ప్రభావం చేసే కారకాలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవేంటంటే వ్యక్తిగత కారకాలు, రెండు పరిసర కారకాలు. వ్యక్తిగత కారకాల్లో కూడా రెండు ఉంటాయి. ఏంటంటే అవి ఒకటి శారీరక, రెండు మానసిక. ఇప్పుడు శారీరక కారకాలు ఏమొస్తాయి? పరిపక్వత, తర్వాత వయస్సు, అలసట, లింగభేదం, శారీరక ఆరోగ్యం, తర్వాత సాధారణ రోగాలు. ఇవన్నీ ఏంటివి? శారీరక సంబంధించింది. తర్వాత మానసికంగా ఏంటంటే ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు, తర్వాత అభిరుచులు వైఖరులు, తర్వాత అవధానం, స్మృతి, ఉద్వేగాలు, తర్వాత వచ్చి మానసిక ఆరోగ్యం, తర్వాత ప్రత్యక్ష సామర్థ్యం, తర్వాత ప్రేరణ, సాధన ప్రేరణ, తర్వాత కాంక్ష స్థాయి, తర్వాత అభ్యసన సంసిద్ధత. ఇవన్నీ కూడా మానసిక కారకాల కిందకు వస్తాయి. తర్వాత పరిసర కారకాల్లో ఏమొస్తాయంటే కుటుంబం, తర్వాత పాఠశాల, సమాజం, తర్వాత ప్రసార మాధ్యమాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అభ్యసన సామగ్రి, సంస్కృతి. ఇవన్నీ కూడా పరిసర కారకాల కిందకి వస్తాయి. అదే ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా పిల్లలు తమ కోసం తాము పాల్గొని, ఎలాంటి భయము, ఒత్తిడి లేకుండా పిల్లలు తమ కోసం తాము పాల్గొని, తమకు తెలియకుండానే తాము నేర్చుకునే, తమకు తెలియకుండానే తాము నేర్చుకునే స్వేచ్ఛాపూరిత పరిసరాలే సహజ అభ్యసన పరిసరాలు అంటారు. సహజ అభ్యసన పరిసరాలు అంటారు. ఇలాంటి పరిసరాల్లో పిల్లలు తమ అంతర్గత శక్తులు వినియోగించుకొని అభ్యసిస్తారు. బయట పరిసరాలు సహజంగా ఉంటాయి. బయట పరిసరాలు సహజంగా ఉంటాయి. అక్కడ పిల్లలకి ఎలాంటి ఒత్తిడి, భయం లేదు. ఏ విషయాన్నైనా తాము నేర్చుకుంటున్నామని కాకుండా సందర్భోచితంగా గ్రహిస్తారు. తర్వాత బయట పరిసరాల్లో అడుగడుగునా భయం, ఒత్తిడి ఉంటుంది. బడి పరిసరాల్లో అడుగడుగునా ఏముంటుంది? భయం, ఒత్తిడి రెండు ఉంటాయి. అంటే స్వేచ్ఛ అసలు ఉండదు. స్వేచ్ఛ లేనే లేదు. అందుకే బడి పరిసరాల్లో పిల్లలు తమ అంతర్గత శక్తులను అంటే గుర్తించడం, వర్ణించడం, ప్రశ్నించడం, పరిశీలించడం వినియోగించుకోలేరు. అంతర్గత శక్తులను వినియోగించుకోలేరు. కాబట్టి మన పాఠశాలలో సహజ అభ్యసన పరిసరాలు కల్పించాలి. సహజ అభ్యసన పరిసరాలు కల్పించాలి.